నిజమైన అపోస్తలు, నిజమైన ప్రవక్తలు ఎవరు అని మనం ఎలా గుర్తించాలి? దానికోసం ఏమైనా పరీక్షలు వాక్యంలో ఉన్నాయా? ఏమైనా అర్హతలు వాక్యం చెప్తుందా అనే విషయాలు మనము పెట్టుకుంటే అప్పుడు ఈ పరీక్షించాలి కదా. ఈ బాధ్యత మనం ఎట్లా నిర్వర్తిస్తాము? ఎట్లా గుర్తిస్తాం మనం అబద్ధకులు ఎవరో, నిజమైన వారు ఎవరో ఎట్లా గుర్తిస్తాము? ముందు ప్రవక్తల గురించి చూద్దాం. అబద్ధ ప్రవక్తలను గుర్తించడానికి బైబిల్ 3 పరీక్షలను మనకి అనుగ్రహించింది. ఎన్ని పరీక్షలు? 3 పరీక్షలు ప్రాథమికంగా. అందులో మొదటి పరీక్ష, తనను తానే ప్రవక్తగా ప్రకటించుకొని ప్రజలను తప్పుడు సిద్ధాంతంలోనికి, తప్పుడు బోధలోనికి నడిపించేవాడు అబద్ధ ప్రవక్త. చెప్పుకోవడానికి ఏమని చెప్పుకుంటున్నాడు? ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు, కానీ ప్రజల్ని ఎటువైపు నడిపిస్తున్నాడు? తప్పుడు సిద్ధాంతము, అబద్ధ బోధ, తప్పుడు బోధలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి 5 వచనాల్లోని సంగతులు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి వచనం. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్యను లేచి నీ ఎదుట, ప్రవక్త కలలు కనివాడు నీ మధ్య లేచి నీ ఎదుట ఏం చేస్తాడంట? సూచక క్రియలను మహత్కార్యం నేను చేస్తే కాదు, చేశాడా? చేసేసాడు. చేసి తర్వాత ఏం చేస్తున్నాడు? నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినలా అతడు నీతో చెప్పిన సూచక్రియ మహత్కార్యము సంభవించినను. అండర్లైన్ చేయండి ఆ మాట, సంభవించినను. ఇందాక అదే నేను చేసిన అదే హెచ్చరిక. అది జరగంగానే మనం ఏమనుకుంటాం? ఇమీడియట్గా దేవుని ప్రవక్తే అనుకుంటాం. కాదు, సంభవించినను ఆ ప్రవక్త మాటలు, కలలు కనువాని మాటలు వినకూడదు. ఎలానగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అంటే, ఎన్నిసార్లు ఇది చదివినా ఇప్పుడే చాలాసార్లు కొత్తగా వింటుండొచ్చు మీలో చాలామంది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వాళ్ళు వచ్చి మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తారు. దాన్ని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంట? మనల్ని పరీక్షించడం కోసం. అంటే వీళ్ళు ఈ అద్భుతాలు, సూచక్రియలు ఏమడబోతారా, లేకపోతే నన్ను పట్టుకొని నేను కావాలనుకుని నా దగ్గర ఉంటారా? అతను చెప్పే బోధ కూడా విని, నేను ఇచ్చే హెచ్చరికలు తీసుకొని దాని గురించి అప్రమత్తమై ఇది నిజమా అబద్ధమా అని గుర్తిస్తూ, ఏది దేవుని సంబంధమైనదో ఏది దేవుని సంబంధమైనది కాదో గుర్తిస్తూ దేవుని పక్షంగా దేవునితో ఉండి దేవుని వెంబడిస్తారా? లేకపోతే వాళ్ళు ఏ బోధ చేస్తున్నా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధ బోధకుల్ని కేవలం అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నారనే కారణంతో వాళ్ళని వెంబడిస్తూ పోతారా? ఇది పరీక్ష. ఈ పరీక్షలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు కదా. దేవుడు పెడుతున్న ఈ పరీక్షలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. కంటిన్యూషన్. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవరని ఎన్నిసార్లు చెప్పబడింది కదా ఆ మాట. ఇన్నిసార్లు ఈ ఆయనను ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళని కాదు, వాళ్ళు కాదు అని చెప్పడం కోసం. అద్భుతాలు చేసినంత మాత్రాన మీరు వాళ్ళు ఎమ్మడ పోవద్దు. వాళ్ళ మాటలు కాదు వినాల్సింది, ఆయన మాటలు వినాలి, ఆయనని సేవించాలి, ఆయన్ని ప్రేమించాలి. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు, యెహోవా మార్గం నుంచి తొలగించే బోధలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రవక్తలని చెప్పుకొని మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేసినా మనం వారి మాటలు నమ్మొద్దు, వారిని వెంబడించొద్దు. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి, ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలను. అట్లు నీ మధ్య నుంచి ఆడ చెడుతనమును పరిహరించవలను. కాబట్టి మనం ఏం చూడాలి? బోధ చూడాలి. ఒకవేళ వాళ్ళు మనల్ని దేవుని వైపుకి నడిపిస్తున్నారా, లేకపోతే యెహోవా మార్గం నుంచి తొలగిపోయేటట్టు చేస్తున్నారా? దేవునికి లోబడేటట్టు చేస్తున్నారా, లేకపోతే దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తున్నారా? వాళ్ళు ఏం బోధిస్తున్నారనేది పరిశీలించాలి. కేవలం అద్భుతాలు, సూచక్రియలు చేసినంత మాత్రాన వాళ్ళు నిజమైన ప్రవక్తలని నిర్ధారణకు రాలేము. అది అబద్ధ ప్రవక్తలు కూడా చేయగలుగుతారు. చేయడాన్ని దేవుడే అనుమతిస్తాడంట. ఎందుకు? మనల్ని పరీక్షించడానికి. రెండవ పరీక్ష, తనను తాను ప్రవక్తగా ప్రకటించుకునే వ్యక్తి స్వేచ్ఛగా పాపం చేస్తూ దాన్ని ఒప్పుకోకుండా అదే పాపంలో జీవిస్తూ ఉంటే అతడు తాను అబద్ధ ప్రవక్తగా కనబరుచుకుంటున్నాడు.
ప్రవక్తగా తను తాను ప్రకటించుకున్న వ్యక్తి స్వేచ్ఛగా పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తూ ఉంటే అతను ఒక అబద్ధ ప్రవక్త. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఎట్లా తెలుసుకుంటారంట? ఇది అబద్ధ బోధకుల గురించిన కాంటెక్స్టే. వాళ్ళని ఎలా తెలుసుకుంటారు? మీరు వాళ్ళ ఫలముల వలన, బై దర్ ఫ్రూట్స్. 22వ వచనం నుంచి చూడండి. ఆ దినమందు అనేకులు, ఇలాంటి చాలామంది అనేకులు ఏం చేస్తారంట, నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ప్రభు ఏమంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారన్న యుద్ధ నుండి పొండని వారితో చెప్పను. అదేంటి? వీళ్ళు ఏమేం చేశారట ఈ లోకంలో? యేసునామంలో అద్భుతాలు చేశారు, ఇంకా దయ్యములను వెలగొట్టారు, ఇంకా ప్రవచించారు. ఈ ప్రవచించిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, దయ్యాలను వెలగొట్టిన వాళ్ళు ఈ లోకంలో ఈ రోజుల్లో ఇప్పట్లో దీని గురించి మాట్లాడాలంటే ఇది ఒక గొప్ప పరిచర్య కదా. ఇంత గొప్పగా పరిచర్య చేసిన వీళ్ళ హృదయం ఎలా ఉందంట? అక్రమముతో నిండి ఉంది. అంటే వీళ్ళ బ్రతుకు, వీళ్ళ జీవితం, వీళ్ళ సాక్ష్యం అస్సలు బాగలేదు. కాబట్టి నీకు నాకు అసలు ఏ సంబంధము లేదు, మీరు నా యుద్ధ నుండి పొండి అంటాడంట ప్రభు. వాళ్ళని చేర్చుకోడంట. కాబట్టి సాక్ష్యము, జీవితము, బ్రతుకు అది కూడా పరిశీలించాలి. అది రెండవ పరీక్ష. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. అధ్యాయం మొత్తం అబద్ధ ప్రవక్తల గురించే. కొన్ని వచనాలు తీసి చూద్దాం. 23వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. తర్వాత మీరు మిగిలిన అధ్యాయం అంతా కూడా ధ్యానించండి. ఇప్పుడు కొన్ని వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. ప్రవక్తలను గూర్చినది కొంచెం క్విక్గా చదువుతాను నేను. యెహోవాను గూర్చి, ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చి నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలను కదులుచున్నవి. నేను మత్తిల్లిన వాని వలను ద్రాక్షారస వసుడైన బలాఢ్యుని వలన ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. ఎవరిని వ్యభిచారులు అంటున్నాడు చూడండి. జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్లు ఎండిపోయెను. ఇప్పుడు 11వ వచనం. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించున్నాను గనక గాఢాంధకారంలో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గము నుండును, దానిలో వారు తరుముబడి పడిపోయేదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇజ్రాయేలును త్రోవ తప్పించిరి. 14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడనూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలనైరి, దాని నివాసులు గొమొర్రా వలనైరి. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను కనుక తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఏం చేస్తారంటే వాళ్ళు అపవిత్రులు, అవివేకమైన క్రియలు చేశారు, వ్యభిచారులు. ఎన్ని పదాలు వాడారో చూసారు ఇక్కడ వాళ్ళ గురించి. వాళ్ళు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు. వాళ్ళ మాటలు మీరు వినకండి. వారు మిమ్మల్ని భ్రమపరుస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ బ్రతుకులు చూడండి, అవి బాలేవు, అవి దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. ఇష్టానుసారంగా యథేచ్ఛగా వారు పాపం చేస్తున్నారు. ఇది అసలు పలానా ఆయనకి రెండో భార్య కూడా ఉందంట కదా, సెకండ్ సెటప్ అక్కడ ఉంటుందంట. చంపలేస్. దేవుని ప్రవక్త గురించి, దైవజను గురించి వాడు దైవజనుడు అసలు? నేను వాడు అనడానికి ఏమాత్రం మొహమాట పడట్లేదు. వాడు దైవజనుడు అసలు? వాడు ప్రవక్త? అసలు నిజంగా కనికరం చూపించాల్సిన వాళ్ళ మీద చూపించాం మనం. ఇలాంటి వాళ్ళ మీద తెగ జాలి పడతాం, అనవసరంగా భయపడిపోతుంటాం. భయపడాల్సిన దేవునికి భయపడము, ఇలా మోసం చేసే వాళ్ళకి మాత్రం గజగజ వణిగిపోతాం. అయ్యగారు అని.
ఎంత పిచ్చి అసలు. బయట వాళ్ళకి అర్థమవుతున్నాయి ఈ సంగతులు తెలుసా. అరే వాడు మోసం చేస్తున్నాడు రా, వాడు దొంగ అని బయట వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళకు కూడా మనం పిచ్చోళ్ళకి కనబడతాం అనమాట ఒకవేళ ఇట్లాంటివి చేస్తే. అరే వాడు బతుకు ఇంత గలీజ్గా ఉంది, వాడు ఎట్లా దేవుని సంబంధం అవుతాడు అని బయట ఉన్న వాళ్ళకంతా ఉన్నంత ఇంగితం కూడా మనకి వాక్యం చదువుతూ కూడా మనకు అర్థం కావట్లేదు. పేతురు ఇలాంటి హెచ్చరికే పేతురు భక్తుడు అబద్ధ బోధకుల గురించి ఇచ్చాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. మీలో ఎవరుంటారు? అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబద్ధ బోధకులు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. ఇది ఎవరి గురించి చెప్తున్నారు? బోధకుల గురించి చెప్తున్నారు. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? కోకొల్లలు. వారు తమ పోకిరీ చేష్టలను అనుసరించుచు నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం ఏం చేయబడుతుందట? దూషింపబడును. 3వది, వారు అధిక లోభులై ఉంటారు. కల్పనా వాక్యములు చెప్పచ్చు. వాక్యంలో ఉండదు, వాళ్ళు కల్పిస్తారు కొత్తగా. తర్వాత మీ వలన లాభము సంపాదించుకుందరు. వాళ్ళ గురి గమ్యం అంతా ఏంటి? దశంభాగమే. ఇంటికి వచ్చి ముక్కు పిండి వసూలు చేస్తారు. మీరు బలహీనంగా ఉన్న సందర్భాల్లో మీ బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. హాస్పిటల్కి వచ్చి ముందు పొరపాటున ఆయనకి అస్వస్థతకు గురయ్యారని ముందే తెలిస్తే ఏ అర్ధరాత్రిని పరిగెత్తుకెళ్తాడు, ప్రార్థన చేద్దామంటాడు. ఒకవేళ చాలా అస్వస్థతలు మనకి ఆటోమేటిక్గా నయమైపోతాయి కదా, అలా నయమైపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఉంటే నీకు ఎంత ఖర్చు అయ్యిండేది? కనీసం 20-30 వేలు తీ బయటిది. అవి దేవునివి, దేవుడే కదా నీకు తప్పించాడు. అది దేవునికి ఇవ్వాలి కదా, దేవునికి ఇవ్వాలి కదా అని చెప్తున్నాడు, కానీ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటున్నాడు? మూడవ వచనం, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుడు ఖచ్చితంగా అట్లాంటి వారి మీద తను తీసుకురావాలనుకున్న తీర్పు తీసుకొస్తాడు. 13వ వచనం, ఒకనాటి ఆ అధ్యాయం అంతా కూడా అబద్ధ బోధకుల గురించి. మీరు తర్వాత మళ్ళీ చదవండి క్షుణ్ణంగా దాన్ని. 13వ వచనం, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు, వారు కలంకములను నిందాస్పదములున్నాయి. తమ ప్రేమ విందులలో మీతో కూడా అనపాలములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. మీతో పాటు సావాసం చేస్తారు, కానీ వాళ్ళ మనసంతా ఎక్కడుంది? తాము సుఖపెట్టుకోవాలని ఆ సుఖభోగాలపై ఉంది. 14, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఇదంతా బోధకుల గురించి అండి, బోధకుల గురించి. పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై నుండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమును నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరీ చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. వీళ్ళు పోకిరీ చేష్టలతోటి వీళ్ళు పాడయ్యారు, అప్పుడే రక్షించబడిన వాళ్ళని కూడా ఏం చేస్తున్నారంట? మరలు కొలుపుతున్నారు. 19వ వచనం, తామే భ్రష్టత్వములకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. వాళ్ళే దాసులు పాపానికి. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంట? స్వాతంత్రం, క్రీస్తులో మీకు స్వాతంత్రం ఉంది, రండి ఆ స్వాతంత్రంలోని కానీ స్వార్థ ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఇందులో ఉన్నారు, ఇంకా దాస్యంలోనే ఉన్నారు. భ్రష్టత్వమునకు దాసులయ్యుండి. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసులకు కదా అని చెప్తున్నా. ఈ పరీక్ష మనం పెడుతున్నామా? ఇది 2వ పరీక్ష. మొదటి పరీక్ష ఏంటి? మొదట మనం ఏం చూడాలి? వాళ్ళ బోధన మనం చూడాలి. 2వది వాళ్ళ బ్రతుకును మనం చూడాలి. మొదటిది వాళ్ళ బోధన చూడాలి, 2వది వాళ్ళ బ్రతుకును చూడాలి. 3వది తను తానే ప్రవక్తగా ప్రకటించుకొని దేవుని ప్రత్యక్షతగా తాను ప్రకటించింది యథార్థమైంది కాకపోయినా, అది అసత్యమైనా, లేక అది నెరవేరకపోయినా, యథార్థమైంది కాకపోయినా అసత్యమైన అనేది మనం ఆల్రెడీ చూసాము, బోధ సరిగ్గా లేకపోతే అనే ఆస్పెక్ట్లో. ఒకవేళ అది నెరవేరకపోయినా, అంటే ప్రవచనం చెప్పిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరకపోతే అతన్ని దేవుని పక్షంగా మాట్లాడే వ్యక్తిగా మనం పరిగణించాల్సిన అవసరము లేదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం,
20 నుంచి 22 వరకు ఉన్న వచనాలు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 20వ వచనం. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమున చెప్పును, నేను ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును, ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తయును చావవలను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎట్లా. అరే రే, అది యెహోవా చెప్పింది కాకపోతే ఏం చేయాలంటున్నాడు? ఆ ప్రవక్త చావాలంటున్నాడు. అది ప్రవక్తే, అది దేవుని మాటనా కాదా మాకు ఎట్లా తెలియాలి, మరి మేము ఎట్లా తెలుసుకోవాలి అని మీరు అనుకునే ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, అండర్లైన్ చేయండి, జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పాను కనుక దానికి భయపడద్దు. అతను ఏం చేయాలి? చంపాలి. నిజంగా అవకాశం ఈరోజు మనకుంటే ఎంత బాగుండేది. నా వంతు కృషి నేను చేసేవాడిని ఖచ్చితంగా. నెరవేరకపోయిన ఎడల ఆ మాట దేవుడు చెప్పింది కాదు. యెహెజ్కేలు గ్రంథం 13:7 మీరు తీయక్కర్లేదు. నేను సెలవేయకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పినట్ల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగని సోదెగాన్ రైతరి కదా. ఒకవేళ దేవుడు చెప్పని ఎవరైనా చెప్తే పరీక్ష ఏంటి? ఖచ్చితంగా నెరవేరాలి. అది 3వ పరీక్ష. ఎంత శాతం నెరవేరితే సరిపోతుంది? ఒక 90% నెరవేరితే సరిపోతుందా? మీరు చాలా తొందరపడుతున్నారేమో. 95% నెరవేరితే సరిపోతుందా? తర్వాత అడిగే ప్రశ్న వాళ్ళకి కష్టమైపోయింది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. 99% రాజీపడరా? 99.99% అస్సలు రాజీ లేదు. నెరవేరాల్సిందేనా? నేను ప్రవక్తనని ప్రకటించుకున్న ఒక వ్యక్తి చేసిన అనేక ప్రవచనాల్లో, అంటే 100 చేశాడు అనుకుందాం, అందులో ఒక్కటే నెరవేరలేదు. పర్లేదా? అరే 99 నెరవేరినాయి కదా. మీకు చేసిన మంచి చూడరు అసలు. మీరు 99 ఒక్కటే నెరవేరలేదు. ఏమందాం అతన్ని? అబద్ధ ప్రవక్త. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న చేసిన ప్రవచనం గురించి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. 2019 మేలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారిపై 10 నెలలలో దాడి జరుగుతుందని ప్రవచించారు ఆయన. అండ్ ఇట్ వాజ్ అ టైమ్ బౌండ్ ప్రొఫెసీ. ఖచ్చితంగా పలానా సమయంలో నెరవేరుతుందని చెప్పారు. టైం కూడా మెన్షన్ చేసిన ప్రొఫెసీ, టైం బౌండ్ ప్రొఫెసీ. ఆ టైంలోనే నెరవేరాలి. అది నెరవేరిందా? ఎక్కడైనా కాలుకి చిన్న దెబ్బ ఏమైనా తగిలింటుందేమో కానీ దాడి మట్టుకు జరగలేదు. అప్పుడు మనం ఎడ్వర్డ్స్ అన్న అబద్ధ ప్రవక్తనాలో వద్దాం. చూసారా, ఇందాక చంపేద్దామా అంటే అన్నాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. చూడండి, ఇది మన దగ్గర ఉన్న సమస్య. మనం ఎంతసేపు వాక్యాన్ని దేవుణ్ణి చూడటం కంటే మనందరిలోనూ ఉన్న బలహీనత చెప్తున్నా, నాతో సహా, వాక్యానికి ఎక్కువ ప్రథమ స్థానం ఇచ్చి దేవుణ్ణి పైన పెట్టడం కంటే మనం మనుషుల్నే ఎక్కువగా చూస్తాము. దీన్ని మనం అధిగమించాలి. ఒక్క ప్రవచనం నెరవేరకపోయినా అబద్ధ ప్రవక్తే. అబద్ధ ప్రవక్తల మీద కాదు మీరు జాలిపడాల్సింది, కనికరించాల్సింది. వాళ్ళకు కాదు మీరు భయపడాల్సింది. అవును, అవన్నీ లేకపోతే మీరు ఎట్లా మోసపోతారు? అవన్నీ లేకపోతే ఎలా మోసపోతారు? అన్నీ ఉండాలి. అన్నీ ఉండి రహస్యముగా తెలియకుండా, నీకు తెలియదు నువ్వు ఇది మోసం అనే సంగతి నువ్వు గుర్తించడానికి అంత ఈజీగా గుర్తించగలిగితే ఇప్పుడు అన్ని వేలకు వేల తండోపతండాలుగా జనాలు ఎలా వెళ్తున్నారు? అసలు సువార్తే ప్రకటించబడని సమావేశాలకి, కూడికలకి, సభలకి వేలలో సంఖ్యల్లో వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? మోసం. ఆ మోసం అనేది, ఆ నకిలీ అనేది ఒరిజినల్కి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగా మోసం చేయగలుగుతారు. సో అన్నీ యథార్థంగా నిజంగా సత్యానుగుణంగానే ఉన్నాయనిపించాలి చూసేవాళ్ళకి. అనుమానం రాకూడదు ఎక్కడ. ఆ ముసుగులో వాళ్ళ అబద్ధ బోధల్ని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. వాళ్ళు చేయాల్సిన వేషాలు వేసి వాళ్ళు సంపాదించాలనుకునేది వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో ఈ 3 పరీక్షలు పాస్ అయ్యే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? ఇది అసలు ప్రశ్న. మన సెమినార్లోనే అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ 3 పరీక్షలు పాస్ అయ్యే ప్రవక్తలు ఎవరైనా ఈ రోజున ఉన్నారా? లేరు అని నిరూపించడానికి
కావలసిన ఉదాహరణలు అన్యాగ్ని అనే పుస్తకంలో జాన్ మెకార్థర్ గారు చాలా వివరంగా పొందుపరిచారు. ఒక్కో ప్రవక్తని తీసుకొని ఆ ప్రవక్త జీవితంలో చేసిన ప్రవచనాలు ఏవేవి నెరవేరకుండా పోయాయో ఆ ప్రవచనం అది ఎట్లా నెరవేరకుండా పోయింది అని పెద్ద లిస్టు రాసుకుంటూ వెళ్ళారనమాట ఆయన అన్యాగ్ని అనే పుస్తకంలో. ఆ పుస్తకంలో జాన్ మెకార్థర్ గారు ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చేసిన ప్రవచనాలు అన్ని పరిగణలోకి తీసుకొని పరీక్షించాడో పరిశీలించాడో అలాగే మనం కూడా పరిశీలించాలి. మనకి ఇక్కడ కూడా తొందరే, అసలు ఎక్కడున్నా మనకు తొందర. ఏంటా తొందర? ఒక 2-3 నెరవేరంగానే అయిపోయాయి. నెరవేరింది కదా, 2-3 నెరవేరితే చాలా, అన్నీ నెరవేరాలా? ప్రవక్త అయితే అన్నీ నెరవేరాలి కదా, ఒక్కటి కూడా తప్పిపోకూడదు కదా. అప్పుడు మనం పరీక్షించాలంటే ఏం చేయాలి? నెరవేరిన ఏమైనా ఉన్నాయో లేదో చూడాలా, నెరవేరకుండా ఉన్న ఏమైనా ఉన్నాయో లేదో చూడాలా. ఏవి నెరవేరలేదో అవి చూడాలి, అది పరీక్ష. నెరవేరినవి కాదు పరీక్ష, నెరవేరకుండా ఉన్నాయి పరీక్ష. సో అతని జీవితంలో ఇప్పటివరకు చేసిన ప్రవచనాలు అన్నీ పరిగణించాలి, అందులో ఏవేవి నెరవేరలేదో చూడాలి. ఒక్కటి నెరవేరకపోయిన ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్తే. ఈ రోజుల్లో మేము ప్రవక్తలమని చెప్పుకుంటున్న వారంతా అబద్ధ ప్రవక్తలే అని తేలిపోతుంది ఒకవేళ మీరు ఈ 3 పరీక్షలు పెడితే. అయితే వాళ్ళ బోధ సరిగా ఉండదు, లేదా వాళ్ళ సాక్ష్యం సరిగా ఉండదు, లేదా వాళ్ళు చెప్తున్న ప్రవచనాలన్నీ నెరవేరి ఉండవు. ఈ 3 పరీక్షలు మీరు పెడితే ప్రాక్టికల్గా మీరు నిర్ధారించేసుకోవచ్చు. థియరిటికల్గా నేను చూపిస్తాను బైబిల్లో నుంచి, ఇంకా ముందు మనకి సబ్జెక్ట్. ఈరోజు నిజంగా ప్రవక్తలు ఉన్నారా లేదా, అపోస్తలు ఉన్నారా లేదా నేను చూపిస్తాను బైబిల్లో నుంచి. కానీ ప్రాక్టికల్గా ఈ 3 పరీక్షలు మీరు పెడితే నిజంగా ప్రవక్తలు అంటూ ఈరోజు ఎవరైనా ఉన్నారా అంటే మీకు ఒక్కరు కూడా కనిపించరు. ఉంటే చెప్పండి, తీసుకొని రండి, పరిశీలిద్దాం మనం. అసలు ఫస్ట్ ఒకటే, ఎవరైనా ప్రవక్తను చెప్పుకుంటాడే అతను ఒక 4-5 sermons వినండి.